హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగుగాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి 2023వ సంవత్సరం చివరి దినం ప్రభు దినముగా, ప్రభువును ఆరాధించే దినముగా మనకు రావడం మనం ఎంతో ఆసక్తి కనుపరచవలసిన వారమై ఉంటున్నాం. దేవుని కృప మన జీవితాల మీద ఉండడం వలన మనం ఇదివరకు సజీవుల లెక్కలో ఉంచబడి దేవుని మేలులను పొందుకుంటూ నూతన సంవత్సరం కొరకు మనము ఎదురు చూచువారమై ఉంటున్నాము. పాత సంవత్సరం ఈ దినంతో గడిచిపోతుండగా మన జీవితాలలో కూడా కొన్ని పాత వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. పేతురు భక్తులు చెప్పారు, అన్నిటి అంతము సమీపించి ఉన్నట్టుగా మీరు జీవించాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అని 1 పేతురు 4:7 అలాగూ చెప్పి ఉంటున్నారు. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో దేవునిని గమ్యంగా ఉంచుకొని జీవించడం అవసరం. పాత అసత్యపు జీవితాలను విడిచిపెట్టవలసిన మంచి మనసు మనకు అవసరం. రోమా పత్రిక 1వ అధ్యాయము 25వ ఓ మాట చెప్తున్నాడు, చూద్దాం పిల్లరా. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. హల్లెలూయా హల్లెలూయా. సత్యానికి ప్రతిగా అసత్యమును నమ్ముకుంటూ బ్రతికి జీవితాన్ని పాడు చేస్తారు. క్రైస్తవులు అనగా నూతన జీవితములో ఉన్నవారు పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలో కొనసాగేవారిని క్రైస్తవులని చెప్పబడింది. పాపములో నుంచి బయటకు పిలువబడిన వారు క్రైస్తవులు. దేవుని మందిరం సంపాదించుకొని సేవకులను కలిగి యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకున్నంత మాత్రమున మన జీవితంలో మనము గొప్పవాళ్ళం కాము, నిజ దేవుని బిడ్డలం కాము. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డామో మనము ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి అక్కడికి వెళ్లకుండా ముందుకు సాగవలసిన అవసరత మనము పాపములో నుంచి బయటకు పిలువబడ్డాం. తిరిగి పాపపు క్రియలు జరిగించడానికి వీలు లేదు. పాత స్వభావాలలో చనిపోయిన అనుభవాలు మనలో ఉన్నాయి. పాత జీవితపు విధానాలను విడిచిపెట్టాలి. పాతది ఏది కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. అప్పుడే నీకు ప్రశస్తమైన క్రీస్తు నామమును బట్టి నీకు చక్కటి దైవికమైన జీవితాన్ని బహుమానంగా నీకు అనుగ్రహించడం జరుగుతుంది, నువ్వు పొందుకోవడం జరుగుతుంది. మనిషి జీవితంలో మారడం అనేది చాలా అవసరమైనది. ఎవరి కోసమో కాదు, మతం మార్చుకోవడం కాదు, ఎవరి కోసమో మారాలి, ఎవరి కోసమో బలవంతంగా చేయడం అనేది కాదు ప్రయోజనకరమైనది. అది కాదు. మనమే దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మన భవిష్యత్తును బట్టి మనము
ప్రస్తుత జీవితంలో మార్పు చెందవలసిన అవసరత ఉంది అని తెలుసు. లోకంలో స్వతహాగా జరిగేటి ఒక విషయాన్ని చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, బాగలేదని ఆయన అంటాడు, నీ పాత జీవితాన్ని పక్కన పెట్టు, క్రొత్తగా మంచిగా ఆరోగ్యానికి సంబంధించిన వాటినే నువ్వు అనుసరించు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, పాత గుణగణాలను పక్కన పెట్టు, కొత్త విధానాన్ని ప్రభు దగ్గర నుంచి నేర్చుకో. క్రైస్తవులకు చెప్తున్నాడు, మీరు పాతదంతా పక్కన పెట్టి క్రొత్త దానిని, పులిసిన పిండిని పక్కన పెట్టి పులియని పిండితో మీరు దేవుని సేవించు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపు జీవితాన్ని అలవాటు చేసు. లోకం అంతమైపోయే దినాలు రాబోతున్నాయి. ఆ దినంలో నువ్వు అనుకున్నదంతా కూడా నీకు కనిపించదు. నీవు దేనినైతే నువ్వు గొప్పగా ఎంచుకున్నావో వాటన్నిటిలో నుంచి నీవు దూరం అయిపోయే దినాలు రాబోతున్నాయి. దీనిని యేసు ప్రభు రెండవ రాకడాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పబోతుంది. ఆకాశము అంతమైపోతుంది, భూమి రగులుకొని పోతుంది, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి అని చెప్పాడు. ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో అయిపోతున్నాయంటే మనం రాకడకు దగ్గర పడుతున్నామని అర్థం. మనకు వయసు పెరుగుతూ ఉందంటే మనకు మరణము దగ్గర పడుతుందని అర్థం. మనము మరణించక తప్పదు. మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మరణించక తప్పదు. మరణిస్తేనే దేవుని రాజ్యమా లేకపోతే దెయ్యం రాజ్యమా, పాతాళమా పరలోకమా తీర్మానమయ్యేది తప్పకుండా మరణించిన తరువాతే. కాబట్టి మరణం అనేది చాలా స్వతహాగా వస్తుంది, రావాలి మరి. ఎందుకంటే ఈ భూమి మీదనే ఉండలేము కదా, మనం యాత్రికులం, పరదేశులం, యాత్రా స్థలంలోకి వచ్చినాం. కొన్ని రోజులు ఉంటాం, అంతే వెళ్ళిపోతాం. ఉన్న రోజుల వరకే బంధుత్వం, తర్వాత బంధువులు లేదు, ఎవరు లేదు, వెళ్ళిపోతాం. ఎవరికి చెప్పకుండానే, ఎవరి ప్రమేయం లేకుండా, మన ప్రమేయం కూడా లేదు, దేవుని ప్రమేయంతో వెళ్ళిపోతాం. అందుచేత నిన్ను పిలిచిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, పాపాలలో నుంచి బయటకు పిలిచి నిన్ను రక్షించి పరలోకం కొరకు సిద్ధం అవ్వడానికి పరిశుద్ధ సంఘాన్ని, పరిశుద్ధ దైవజనులను నీ కొరకు ఉంచి, నీ మీద ప్రేమ చూపించి, నీవు పరిశుద్ధంగా జీవించి దేవునిలో మృతి చెంది రాకడ సమయంలో నువ్వు ఎత్తబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. వీటన్నిటిని బట్టి నీవు నేర్చుకోవడం కొరకే క్రైస్తత్వం. అందుకే క్రీస్తులోకి రావాలి. మతం కొరకో లేదంటే నీ ఇష్టాల కొరకో మతం కాదు. నీ ఇష్టాల కొరకు చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు. రెండవది, ఎవరో బలవంతం చేస్తే చర్చికి వెళ్ళేది కాదు. ఇదేదో మత కార్యాల కొరకు జరిగించేది కాదు. అందరూ పోతున్నారు మనం కూడా పోదాము అనుకునేది కాదు. ఇది సత్యాన్ని తెలుసుకొని జీవించడం. నేటి దినాలలో మన కుటుంబాలలో కూడా ఇంకా సత్యాన్ని తెలుసుకోకుండా అభాగ్యమైన జీవితంలో నశించిపోతున్న వారు కూడా సైతం లేకపోలేదు, ఉన్నారు. అయితే వినినను వినకపోయినను సత్యం మాత్రం ఒక్కటే, అంతం జరిగిపోబోతుంది. ఆ రోజు నువ్వు కూడా ఉండవు. నువ్వు భూమి మీద నిన్ను ప్రేమించి పిలిచి నీకు రక్షణ ఇచ్చే దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీవు అంతంలో పాతాళలో దిగిపోయే ప్రమాదం. చేత సంవత్సరాలు జరిగిపోతూ ఉంటుండగా ప్రభు ఈ పాత సంవత్సరాంతపు దినాలలో ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. జాగ్రత్త, ఒక సంవత్సరం నీ జీవితంలో వెళ్ళిపోదు, కాలం వెళ్ళిపోదు, నువ్వు మాత్రం మారదు. నువ్వు 365 దినాలు దేవుని సేవకులు నీతో మాట్లాడుతున్నారు, నీ ఇంటికి వస్తున్నారు, నిన్ను నడిపిస్తున్నారు, నీ కొరకు ప్రార్థన చేస్తుంటారు, దేవుని వాక్యం చెప్తుంటారు. నీవు ఏదేది మరిచిపోతున్నావో దాన్ని అంతటినీ గుర్తు చేస్తున్నారు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు అలాగున మన కుటుంబీకులను
ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించడంలా నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించడంలా దేవుడు నీవు వారి సంపాదన చూస్తావు, వారి యొక్క పరిచర్యను చూస్తావు. దేవుడు వాళ్ళ యొక్క ఆత్మ. ఎందుకనగా ఆయన సృష్టికర్త. నీవు ఈ పనిలో ఏం చేస్తున్నావు అంటే సాటి సహోదర సహోదరి లేదా జీవిత భాగస్వామి దగ్గర నుంచి ఆదాయం చూస్తావు. ఆయన వాళ్ళ ఆత్మ. వాళ్ళు నశించిపోతుంటే నువ్వేమి చేయవు. వాళ్ళు పాడైపోతుంటే నువ్వు పాడైపోతున్నా వాళ్ళు అక్కడికి వచ్చే లోపల చేతులు పైకి. మిగతా రోజులంతా మా ఆయన, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, మా అమ్మ, మా నాన్న, మా బంధువులు, మా స్నేహితులు వత్తాసు పలుకుతాం. వాళ్ళకి జామీని వెళ్తాం. వాళ్ళకి మనకు కలిగిన వాటిలో ఇస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని తీసుకొని మనము అనుభవిస్తాం ఆ బాంధవ్యాన్ని పెట్టుకొని. కానీ చివరి గడియలు వచ్చినప్పుడు ఎవరి బాంధవ్యము ఎవరికి ఉపయోగపడటం. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చదువుకొని ముందుకు సాగుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన స్నేహితుడు ఎవ్వడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు రండి అంటే ఆయన ఏం చేసినాడు, ఆడకెళ్ళి ఆ దేవుడు ఏం చేస్తాడు, ఆ దేవుడు ఏం చేస్తాడు, ఆ పాస్టర్ ఏం చేస్తాడు, ఆ చర్చికి ఎందుకు పోతావు, ఈ చర్చికి పో, ఆ చర్చికి పో, అక్కడికి పో, ఎక్కడికి పో. మన జీవితంతో ఆడుకుంటారు వాళ్ళు. వాళ్ళకు భూమి మీద ఇచ్చిన బాంధవ్యపు హక్కును ఉపయోగించి మన జీవితాలతో ఆడుకుంటారు అన్నమాట. ప్రాణం ఇచ్చింది వాళ్ళు కాదు, ఆయుష్ ఇచ్చింది వాళ్ళు కాదు, ఆరోగ్యం ఇచ్చేది వాళ్ళు కాదు, నెమ్మది ఇచ్చేది వాళ్ళు కాదు, నీ భవిష్యత్తు మీద తీర్పరులు వాళ్ళు కాదు. అందరికీ, నాకు కూడా, నీకు, ఎవరికి కూడా ఎవరు దొరకరు. మన ప్రాణం ఇచ్చిన దేవుడే. హల్లెలూయా. రోమా 8:34లో పౌలు గారు స్పష్టంగా ఆ మాటను తెలియపరుస్తున్నారు. చూద్దాం. శిక్ష విధించువాడు ఎవడు? చూసారా, శిక్ష విధించేవాడెవరు? చనిపోయిన యేసుక్రీస్తే రేపు వచ్చి తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన బ్రతికున్న దినాలు తీర్పరిగా లేదు. ఆయన రాబోయే దినాలు తీర్పు కూర్చడానికి. భూమి మీద ఆయన బ్రతికున్న దినాలు మాట అన్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నేను శిక్షించడానికి రాలేదమ్మా అన్నాడు. అది తొలి రాక. ఇప్పుడు రాబోతున్నది రెండవ మలి రాక. ఏంటంటే తీర్పు. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడాలి. అట్లని మా 2 కొరింథీ 5:10లో అలా చెప్తున్నాడు పౌలు గారు. మనమంతరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునవును. ఇక్కడ బాంధవ్యం ఉన్నప్పుడు ఖుషీగా బ్రతుకుతాం, ఎంజాయ్ చేస్తుంటాం. బ్రతుకంటే ఎంజాయ్ చేసేది అనుకుంటాం. ఎంజాయ్ ఇక్కడ కొన్ని రోజులే, తర్వాత కనిపిస్తుంది బాంధవ్యాలే ఉండదు. ఒక ఆయన పాట పాడాడు, నేను లోకాన ఏకాకిని బహు అవివేకిని. లోకంలో ఉన్నంత వరకు అవివేక జీవితాన్ని అలవాటు చేసుకోకూడదు. అజ్ఞానంగా నడుచుకొనక అన్నాడు పౌలు గారు. అజ్ఞానంతో నడుచుకున్నావో లేదో నాకు తెలీదు, నువ్వు హెచ్చరిక చేసుకో. జ్ఞానంతో నడుచుకో. ఏదేమైనప్పటికీ ప్రభు మన మీద ప్రేమపూర్వకంగా 2023వ సంవత్సరం చివరి దినంలో ఆయన మనతో మాట్లాడుతున్నది. పాత సంవత్సరం గతించిపోతుంది,
నీ పాత జీవితం మారిపోతుంది. పాత సంవత్సరంలో నీ పాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కొత్త వ్యక్తిగా నిన్ను నీవే తయారు చేసుకో. అలడియా, పండగ వచ్చిందనుకో పాత బట్టలు వేసుకునే దానికి ఇష్టపడం. అప్పుడు ఎట్లా ఉంటుంది? కొత్త బట్టలు వేసుకుంటే కొత్తగా మన మనసే చెబుతుంది పాత వాటిని వదిలిపెట్టి కొత్తగా చేసుకో. ఎంత కొత్తగా ఉండాలి. బ్రష్ అరిగిపోయిందనుకో దాన్ని అడబారేసి కొత్తగా. ఈవెన్ ఎంతో బంగారు ఉన్నా కూడా కొంతమందికి కొత్త బంగారు కొనివేస్తేనే వాళ్ళకు తృప్తి. అంతా కొత్తదే కావాలి, పెద్దదే కావాలి, గొప్పదే కావాలి, మంచిదే కావాలి, ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ జీవితంలో మాత్రం నడుచుకునేటప్పుడు గొప్పగా, పెద్దదిగా, మంచిదిగా సెలెక్ట్ చేసుకోలేక అవివేకయుక్తమైన హానికరంలో పడిపోతారు. అంచేత ప్రభు తెలియపరుస్తున్న మాట మనం చూస్తుంటున్నాము. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టుకోవడం నీకెంతో మంచిదని ప్రభు మనకు తెలియజేస్తుంది. ఈ ఎఫ్సి పత్రికలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా. మరి 14వ వచనమును మనం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. అందువలన ఇంది చేత అంచనతోను కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ఉపదేశమునకు కొట్టుకొని పోవచ్చు. ఎగరగొట్టు వారమైనట్టుండక ప్రేమ కలిగి చెప్పుచు ఉండుటకు ఎదుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు చర్చికి వెళ్ళినా కూడా కొంతమంది జీవితంలో ఎట్లున్నారు? కొత్తగా మారడం లేదు. మళ్ళీ పాత. వెనక్కి ఎవరైనా లాగారనుకో వెనక్కి. ఎందుకు అలాంటి జీవితం? హల్లెలూయా. ఒక చెట్టు ఎదుగుతూ ఉంది, ఇప్పుడు అది తరిగిపోతుందా? చెట్టు తరగదా? తరిగిపోతుంది. ఎప్పుడు తరిగిపోతుంది తెలిసిన? రోగం వచ్చి. ఎదిగేది ఆ చెట్టు యొక్క దృష్టి ఎదగడానికే చూస్తుంది. ఎదగడానికే చిగురు పెట్టడం, ఎదగడం, చిగురు పెట్టడం, ఎదగడం. కానీ అది ఎప్పుడు ఎదగడం నిలిచిపోతుందంటే దానికి తెగులు వచ్చినప్పుడు, దానికి రోగం వచ్చినప్పుడు. వేరేదంతా కూడా దాన్ని ఏం చేయదు. లేదా పశువులు దాన్ని పాడు చేసినప్పుడు, పశువులు పాడు చేసినప్పుడు, జనులు నరికేసినప్పుడు, రోగం తగలెట్టినప్పుడు అది తరిగిపోదు. లేకపోతే అది ఉద్దేశపూర్వకంగా అది తరిగే ప్రసక్తి లేదు. అది ఎదగడమే. చెట్టు అంటే, వృక్షం అంటే ఎదగడమే. మనం ఎదగాలి కదా. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏం చేయాలంట? ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాడు అఖిల చిన్నప్పుడు పలు పాట పాడుతున్నాడు. ఇప్పుడు బొమ్మ ఎత్తుకొని ఆడుకుంటాం, ప్లాస్టిక్ బొమ్మ. ఎంత బ్యాడ్ క్యారెక్టర్. పైకి చూస్తే కోటు సూటు వేసేసి జడ్జి లాగా ఉన్నాడు. లోపల చూస్తే దొంగ లాంటి స్వభావాలు. జడ్జికి దొంగకి ఎంత తేడా ఉంది? ప్లాస్టిక్ బొమ్మతో ఏమన్నా వచ్చిందంటే అటు పోయింది మైండ్ వాడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆ సంతోషించడేమే, ఏమో భార్య చనిపోయినట్టుగా కూర్చోన్నాడు. పాడంటే ఏందే స్టాండర్డీస్లో నిలబడుతున్నాడు. అటెన్షన్లో నిలబడాలనే జ్ఞానం లేదా? తెలియడంలే. పెద్దవాళ్ళు నేర్పిస్తే కదా. నేర్పించదు. పక్కన వాళ్ళు ఎవరైనా బ్యాగ్ తెచ్చుకుంటే మనం కూడా బ్యాగ్ ఎత్తుకోవాలి. పక్కన వాళ్ళు నీళ్ళ బాటలు తెచ్చుకుంటే మనం కూడా నీళ్ళ బాటలు మంచి తెచ్చుకోవచ్చు. బాగా పక్కన వాళ్ళు పాట పాడితే
పక్కన వాళ్ళు కోటు కుట్టుకుంటే మనం కోటు కుట్టు మంచిది. కొన్ని నేర్చుకోవాలి పక్కన వాళ్ళని చూసి కూడా. అదే ప్రకారం దైవికమైన జీవితాన్ని కూడా అలవాటు చేసుకోవాలి కదా. అందుచేత ప్రభువు చెప్తున్నాడు, మంచి వాటిని తెలుసుకొని ఎదగాలి కదా. ఇదిగో 2023 సంవత్సరాలు అయిపోయింది. మీ జీవితంలో ఎంత వయసో అంత వయసు అయిపోయింది. ఇంకొక రేపటికి సంవత్సరంలో ఇంకొక అడుగు ముందుకు పోబోతున్నావు. ఎక్కడ ఎదిగినావా, మారినావా, దీవించబడ్డావా, ఆశీర్వాదం పొందుకుంటున్నావా, ఆధ్యాత్మికంగా బలపడుతున్నావా, ఆత్మీయ పరలోక వరాలు సంపాదించుకున్నావా, ప్రభువు నీ మీద నమ్మకం పెట్టి నీ కొరకు, నీ బాగోగుల కొరకు రక్తం చిందించి శిలువలో రక్తం కార్చి నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నీ కొరకు గృహం ఏర్పాటు చేసి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు కదా. దాని మీద నీకేమైనా నమ్మకం ఉందా? దాని కొరకు ఏమైనా సిద్ధపడుతున్నావా? దాని కొరకు ఏమైనా ఆలోచన చేస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సేవకులు అయిపోతున్నారు, కొంతమంది అవిశ్వాసులు అయిపోతున్నారు, కొంతమంది దైవజనులు అయిపోతారు. సామాన్యంగా మనలాంటి మానవులే వాళ్ళు కూడా, వాళ్ళకేం గొప్పతనం ఏం లేదు. కానీ ఆ సామాన్యమైన స్థితిలో నుంచి దేవుని కొరకు వాడబడడానికి దైవజనులై. కొంతమంది మంచి విశ్వాస జీవితంలో ఒకప్పుడు ఉండినట్టు వ్యక్తులు కూడా ఈ బలహీనులైపోతారు. ఆదివారం చర్చికి వెళ్ళడం కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేందో ఆదివారం చర్చికి పోతే 100 కోట్లు పోయినట్టుగా వాళ్ళ ఫీలింగ్. ఒకరోజు చర్చికి వెళితే మరో రోజుకి అమ్మ నాన్న అడుక్కోవాలి, ద్వారా చర్చికి పోదాం. కొంత విడ్డూరమైన విషయం చెప్పేదా, కొంత లేటుగా వస్తాం. లేటుగా వచ్చినామా అర్ధగంట చూస్తున్నాం, అర్ధగంట ఏం ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు ఏం వాక్యం తెలుసు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరైనా హోంవర్క్ చేస్తున్నారా? ఈ బైబిల్ పాఠశాలలో నేర్చుకున్న విషయాలలో హోంవర్క్ ఏదన్నా అంటే, హోంవర్క్ అంటే ఏంటి? ఇంట్లో చెప్పిన వాక్యాన్ని ధ్యానించుకోవడం, చెప్పిన వాక్యం మీద కొంతసేపు ధ్యానం చేయడం. ఏం చెప్పారు పాస్టర్ గారు, ఏం చెప్పారు వాక్యం? చెవిలో వేసుకున్నామా, ఆ చెవిలో వదిలిపెట్టేసినామా, హల్లెలూయా. డోర్లు గిల్లుకునే దానికి ఇల్లు లేవా? ఏడ గిల్లుకుంటున్నావు? మనము అలా ఆలోచించకపోవడం వల్లే మన జీవితంలో అనేక సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నా కూడా సరే మనము ఎదగలేకపోతున్నాం. మన దగ్గర మనకు రోగం తెగులు అంటారు. ఆ తెగులు మన ఆత్మీయ జీవితం అనబడే ఆ వృక్షాన్ని తినేస్తుంది. వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినట్లయితే ఎన్ని సంవత్సరాలు మారిపోతూ ఉన్నా మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అందుచేత గమనించవలసిన వారమైన అందరం కూడా సత్యాన్ని సమృద్ధిగా సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము అభివృద్ధి పరుస్తుంది, అసత్యము నాశనాన్ని తీసుకొని వస్తుంది. అందుకే సత్యము చెప్పుచు మనము అన్ని విషయములో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదగాలి. సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే దేవుని వాక్యం. 17 యోహాను సువార్తలో చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు క్రీస్తులో క్రొత్త జీవితాన్ని ఏం చేసుకోవాలండి? అలవాటు చేసుకుంటూ జీవించాలి. వాళ్ళ పద్ధతే అదే. యేసే వాళ్ళ యొక్క మార్గం, యేసే వాళ్ళ యొక్క సూత్రం, యేసే వాళ్ళ యొక్క పద్ధతిగా ఉండాలి. యేసే మీ పద్ధతి.
యేసు మానవుడిగా జన్మించింది ఎందుకంటే మీకు పద్ధతిని, మీకు క్రమాన్ని, మీకు విధానాన్ని నేర్పించి నరకంలోకి వెళ్లకుండా తప్పించుకునే సూత్రాన్ని నేర్పించడానికి వచ్చాడు. నీవు దాన్ని వేరే ఆ కోణంలో ఆలోచన చేసి పక్కన పెట్టావనుకో, నువ్వు నరకానికే వెళ్తావు, నీ జీవితం పాడైపోతుంటుంది, నీ వంశం కృషించుకుంటుంది, నీ వంశ వృక్షం ఎదగదు, తరిగిపోతుంది. అలాంటి ఆలోచనతో కొంతమంది దాన్ని పరిగణలోకి తీసుకోరు, ఆలోచన తీసుకోరు అనమాట, లైట్ తీసుకుంటారు. ఏమున్నది లేదు, ఎవరు పాపులుగా లేకుండా అందరూ వాళ్ళే కదా, గొప్పతనం ఏమున్నది, ఏదో చెప్తూ ఉంటారు, అది మత కార్యము, అది ఏదో చర్చి వాళ్ళు చెప్పుకుంటుంటారు, చేసుకుంటుంటారు. అది వాళ్ళ వంశం మీద పడుతుందన్న సత్యాన్ని వాళ్ళు పౌలు గారు చెబుతున్నారు. దేవుని వాక్యమును అర్థం చేసుకొని ఆచరణలో ఉంచుకుంటూ క్రీస్తులో ఎదగాలి, లేకపోతే జీవితాలు చాలా నష్టాన్ని మరి పొందుకునే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆయన నేర్పిస్తారు. మనం గమనించాలి, పాత వాటిని విడిచిపెట్టు. ఈ పాత సంవత్సరపు దినాలు, ఈ గడియలలోనే నీ పాత వాటిని విడిచిపెట్టుకోవడానికి నీవే ప్రేరేపణ కలిగి ఉండాలి, నీవే సమ్మతించాలి, నీవే సిద్ధపడాలి. ఈ పాత వాటివన్నీ అంటే మార్చుకోలేకపోవడానికి కారణం ఏంటి? పాత వాటిని విడిచిపెట్టలేకనే బ్రతుకుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బలహీనలైపోతారు. 2023లో బాగుంటారు, 2022లో బాగుంటారు, 23కి వచ్చినప్పుడు బలహీనలయ్యి మళ్ళీ కొంచెం అట్లా ఎదుగుతారు, మళ్ళీ బలహీనలయ్యి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సమభూమిలో వాళ్ళు నడిచే వాళ్ళుగా ఉండరు. క్రైస్తత్వం అంటే సమభూమిలో నడవాలి, ఎందుకు సాగుతూ పోతుంది. అప్ అండ్ డౌన్ కలిగింది అనుకో, ఎక్కడైనా డౌన్ వస్తే ఇంకా అంతే, అయిపోయింది, మళ్ళీ లేవలేని స్థితిలో పడిపోతుంది. ఇది చాలా మంది తీసుకుంటానంటే ఒక ఆలోచన ఏంటంటే మత కార్యం లాగా తీసుకుంటారు, మత కార్యం అని దాంట్లో సెట్ అయిపోయి ఉంటారు. అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి. ఫస్ట్ వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారన్నమాట. ఏ హృదయము కఠినం చేసుకుంటుందో ఆ జీవితం పాతదిలోనే ఉంటుందే కానీ పరిశుద్ధమైన క్రొత్త జీవితానికి రావడానికి వీలు కాదు, వాళ్ళ వల్ల కాదు. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన 17వ వచనంలోకి వెళ్ళిపోదాం. 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకొనినట్లు నడుచుకొనవలదు, జాగ్రత్తగా ఉండండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత వాటిని విడిచిపెట్టడము అంటే అన్యజనులు నడుచుకునే ప్రవర్తన నీలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే క్రీస్తును పూర్తిగా విశ్వసించని వాళ్ళందరూ కూడా అన్యజనుల లెక్కలోకి వచ్చేస్తారు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, క్రీస్తును ఎరగనట్టుగా ఉంటారు. అబద్ధ ఆరాధన, దేవుని న్యాయ విధులను అనుసరించిన వారైనట్టు ఉపవాసం చేస్తారు. వాస్తవాలు కాదవి. ఇదే మత కార్యాలు. ఏదో పోదాం, బాగలేదు, ప్రార్థన చేసుకుంటే వస్తుంది, బాగా అయిపోయిందనుకో ఏదో గొప్పని. ఇది అన్ని జనులు. బాగున్నా అనుకో దేవుని దగ్గరికి వెళ్దాం, బాగలేదంటే దేవుని దగ్గరికి వెళ్దాం. కొంతమంది యొక్క ఆలోచన. మరికొంతమంది ఆలోచన బాగలేదంటే అప్పుడు, కొంతమంది బాగుంటే వస్తారు. చూసారా, బాగుంటే వచ్చేది, బాగలేకపోతే వచ్చేది, ఇటువంటివి కాదు. బేరసారాలు చేయకూడదు దేవుని దగ్గర. ఆయన నీ దేవుడు, అంతే. నీ దేవుడు, నీ సొంతం. ఆయన నీ యొక్క వ్యక్తిగతంగా నీ సొంతం అయినట్టు నీ దేవుడిని ఏం చేయాలంటే నువ్వు
ఎప్పుడు ఉపయోగించుకోవాలి. ఎప్పుడు బాగున్నా బాగలేకపోయినా, బాగలేదంటే బాగుపరచుకోవడానికి, బాగున్నట్లయితే బాగున్న దాన్ని కోల్పోకుండా ఉండడానికి నీ దేవుని వెంబడిస్తూ ఉండాలి. అవసరాల కొరకు బేరసారాలు చేసినట్లుగా, ఏదో అవసరాల కొరకు అక్కర్లు తీర్చుకునే దానికోసం దేవుని దగ్గరికి వెళ్ళి వేషధారణ వేసి జీవించేవన్నీ కూడా అన్య జీవితాలు. అరెడియా వాళ్ళు అంటుంటారు, పక్కన అన్నిలా తిరిగిపోలేదంటే నాకు పని ఉంది, తిరిగిపోలా. మా ఇంట్లో వాళ్ళు పోయినారు, వాళ్ళు తీసి పెట్టుకొని వస్తారు, నేను పని చేసి. ఇవి అన్య జనులు నడుచుకునే జీవితం. వాళ్ళు దాని గురించి పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి బోధ లేదు, వాళ్ళకి తెలియపరచిన వాళ్ళు లేరు, తక్కువ. ఒకవేళ తెలుసుకున్నా కూడా సరే వాటి గురించి వాళ్ళు పట్టు. అయితే ప్రభు నీకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏమంటున్నా అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుడి. నా డ్యూటీ ఉంది, పరలోకం కొరకే ఆరాటపడుతున్నావు, ఆయన నీ ఆత్మ కొరకు ఆలోచన చేస్తాడు. నీకు నీ ఆత్మ గురించి ఆలోచన లేదు. నీ బ్రతుకు శరీర సంబంధమైన వాటిని ఉపయోగించుకోవడం, దాంట్లోనే జీవించడం అనే దాని కొరకు నీ ఆలోచన వేరు, దేవుని నువ్వు లోకంలో ఉండి శరీరాన్ని పోషించుకోవడం కొరకు ఆలోచన ఉంటుంది, నీకుంది. నీకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని పొదుపుగా చేసుకోవడంలా నువ్వు ఇచ్చిన దాన్ని వ్యర్థంగా చేసుకుంటున్నావు, కానీ ప్రాణాన్ని లెక్కలో పెట్టుకోవడం. ఇప్పుడు నీకు దేవుని రాజ్యం రావాలంటే నువ్వు ఎలా వెళ్తావు? యేసయ్య ఏమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి 6:33వ వచనం. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. పైన ఏమన్నారంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమని మీరు చింతించబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహించబడను. ఈ వాక్యము నమ్మదగ్గ సత్యమైనదిగా కనిపిస్తుంది. నమ్మలేరు, తపన లేదు, ప్రయాస లేదు. ప్రభా నేను ఆదివారం చర్చికి పోవాలి, ప్రభా నాకు సహాయం చేయి, నాకు ఎట్టయినా అవకాశం కల్పించు ప్రభువా, నేను మందిరానికి వెళ్ళాలి, నన్ను ఆశీర్వదించు, నాకు వీలు కలిగించు. ప్రార్థన అనుభవం. అంచేత ఏమైపోతాం? సింపుల్ వ్యాపారానికి సింపుల్. హల్లెలూయా. ప్రైవేట్ క్లాస్ ఉన్నింది. హల్లెలూయా. దేవుని కృపలో దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తున్నాడో దాన్ని మనం పట్టించుకోం. మన ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. కనిపించడం లేదా? ఆయన 2 పనులు చేసేదానికి సామర్థ్యం ఉండదు, నీకు ఒక పనికే సామర్థ్యం. నాకు కనిపించడం లేదే, వాటి వెళ్ళిపోతుంది, కనిపించలేదే, అది కదా నా బాధ. కనిపించాలి. రాజేష్ హల్లెలూయా.
మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి ఆయన వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి 31లో, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించుదు. ఇప్పుడు చదవండి 17వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక త్వరగా. కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అన్ని జనులు ఎవరు, అక్కడ అన్ని జనులు ఎవరు? దేవుని సన్నిధికి వెళ్ళి దీవెన పొందడాన్ని, దాన్ని ఒక విలువగా దాన్ని అర్థం చేసుకోలేని వాడు అంతా కూడా అటువంటివాడే. నీ ఇంట్లో ఎట్లా సమాధానం వస్తుంది? నీ భార్య ఎడల, నీ భర్త ఎడల, నీ బిడ్డల ఎడల నువ్వు ఎలా ప్రేమ కలిగి సత్యముతో కాపురం చేస్తావు? ఈ లేడీస్ కూడా ఇదే పని. 24 గంటలు డబ్బులే కావాలి కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలు వద్దు, వాళ్ళు ఎట్టాడని పడిపోని. అంటే నేను ముందుగా చెప్పాను ఏంటది, ఈ బాంధవ్యాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలను పాడు చేసేసి దాంట్లో వీళ్ళు షేర్ తీసుకుంటారు. మాంసం తెచ్చినారనుకో తీసుకుంటారు, చర్చికి రాలేదనుకో వదిలేస్తారు. చేపలు తెచ్చారనుకో తీసుకుంటారు, దేవుని దగ్గరకు రాలేదనుకో వదిలేస్తారు. ఎంత తప్పుడు జీవితం అవుతుంది. ఇదే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి తించుకుందుమా అని విచారిస్తారు. ఆదివారం చికెన్ కూడా లేదు, ఏం పప్పు తింటే ఏం బాధా? వాటి గురించి విచారిస్తారు. ఇది ఎవరంటే అన్యజనులు. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే అన్యజనుల వలె ఏం చెప్పినాడండి, నడుచుకొనున్నట్టు, అన్యజనులు నడుచుకొనున్నట్టు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదువుతున్నారంట, చదువుతున్నాను, నేను ఆడికొచ్చేసినానంటే ఎజ్రాలో ఉన్నాను, ప్రకటన దగ్గరికి వచ్చేసినాను, బైబిల్ చదివేదాన్ని కూడా చోటు ఇచ్చేసినాం క్యాలెండర్లో. ఇట్లా చదవాలి అని క్యాలెండర్ ఎత్తుకొని పోయిన వాళ్ళంతా బైబిల్ చదువుతారో లేదో చూడాలి. బైబిల్ ధ్యాన మాలిక. హల్లెలూయా. నాకు ఇచ్చినాడు క్యాలెండర్, నాకు చాలా సంతోషం. మా వాళ్ళకి బైబిల్ ఎలా చదవాలో తెలియదు అని బాధపడుతుంటే, ప్రభా ఏందో ప్రభా క్యాలెండర్ ఇస్తానులే, వాళ్ళు ఈ క్యాలెండర్ ఆ క్యాలెండర్ రెండు వాడుకుంటారు అని చెప్పి క్యాలెండర్లో నెలకి ఏ అధ్యాయాలు ఒక రోజుకి చదివితే ఒక సంవత్సరానికి మొత్తం బైబిల్ చదివేవచ్చు. హల్లెలూయా. మనం బైబిల్ తెలుగు రానివాడు ఏం చేస్తాడు, తెలుగు రానివాడు ఏం చేస్తాడు, క్యారే అంటాడు ఆడికి. తెలుగు తెలియదు, తక్కులు మాత్రం తెలుసు, తక్కులు తెలుసు, సక్కులు తెలుసు, కోటులు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ నేర్చుకునేదానికి మీసాలు ఉన్నాయి, దీనికి మాత్రం లేదు. తిరగబడి అమ్మలతో మాట్లాడడానికి తెలివితేటలున్నాయి, బైబిల్ చదివే దగ్గరికి వచ్చే దద్దమ్మలైపోతుంది. నీకు సిగ్గు కలుగుటకై అన్నాడు ఇక్కడ మాట చెప్పాడు. సిగ్గు లేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరుగుతూ నమ్ముతామే కామకత్వం అప్పగిస్తుంది అంటున్నారు 19వ వచనంలో. అమ్మా నాన్నకుంటే కదా తల్లి ఎట్టియో పిల్ల ఎట్టియో, తండ్రి నేర్పించలేదు, తల్లి నేర్పించలేదు, వాళ్ళని ఏం చేస్తా వదిలేస్తున్నారు. అట్లా వదిలేస్తున్నారు. దేవుళ్ళో పట్టించుకోవడాలా, లోకంలో అన్ని నీట్గా నేర్పిస్తారు. తగ్గట్టు చేసుకోవాలి, పూలు ఎట్ట పెట్టుకోవాలి, జడెట్ట వేసుకోవాలి, నెయిల్ పాలిష్ ఎట్ట వేసుకోవాలి, గుట్టలు ఎట్ట పెట్టుకోవాలి, ఎట్ట మోడల్ కావాలి, ఇవన్నీ నేర్పించేది తల్లిదండ్రులు. దేవునికి సంబంధించిన విషయాలు డీటెయిల్స్ నేర్పించలేకపోతున్నారు. అక్కడికి వచ్చేప్పుడు ఫెయిలియర్ అయిపోతున్నారు. కాబట్టి కన్నీళ్లు పెట్టుకునేది ఒక రోజు వస్తుంది. అన్ని జనులు మోడల్.
యేసుక్రీస్తు కాదు మోడల్. యేసుక్రీస్తును అనుసరించాలి, యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఇది పాతవి, ఒకప్పుడు చేస్తున్నాం ఇట్లా, ఇప్పుడు అలా చేయి. నువ్వు అలా చేయకూడదనేది నా ఆర్డర్ కాదు. మంచిదానిని ముందు ఉంచినప్పుడు మంచిదానిని ఎత్తుకొని చెడ్డదానిని వదిలి. డాక్టర్ గారు అంటారు, ఆయన నీకు ఈ రోగం ఉంది, ఇదిగో నీ పరిస్థితి ఉంది, ఇది తినబాకు, దీన్ని తిను, ఇలా ఉండు, ఇలా ఉండు. ఈ వాతావరణంలో బయట వెళ్ళదు, దగ్గు వచ్చేస్తుంది, నిమ్ము వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, ఒళ్ళంతా బద్దలుగా పెరిగిపోతుంది, ముక్కులో గడ్డ వచ్చేస్తుంది, చెవులో గడ్డ వచ్చేస్తుంది, మంచుకి వేడి ఎక్కువ. కాబట్టి ఇలా అన్నప్పుడు అని చెప్తాడులే అంటే సరే. వైద్యుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు కాస్తంత ఆలోచించి చేయగలిగితే ఆరోగ్యాన్ని నువ్వు పొంది బాగుంటావు. ఆయన నువ్వు కేర్లెస్ గా తీసి పారేస్తే ఆ వైద్యుడు ఇచ్చే వైద్యాన్ని నువ్వు లెక్క చేసుకోలేదు, అనారోగ్య పాలైపోతావు. అది అలాగే పరమ వైద్యుడు ఆధ్యాత్మికమైన రోగాల నుంచి బయటపడడానికి నీకు ఒక సలహా ఇస్తుంటాడు. అది నీ సెట్ కావడం లేదు, ఎదగలేకపోతున్నావు, అది అందుకే అన్నాడు యేసయ్య ఏనంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అన్ని జనుల వల్ల చింతించకు, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు, అవన్నీ నీకేం కావాలి అవన్నీ నీకు ఇస్తాను. ఈ వాక్యం నమ్మశక్యతగా ఉంది. అందుకే ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, రోజు రోజుకి కీడు తెచ్చుకోబాకు, రోజు రోజుకి నీ యొక్క జీవితాన్ని హరింపజేసే అంటే తెగులు తెచ్చుకోబాకు అని యేసయ్య చెబుతున్నాడు వాళ్ళకి. కానీ అన్ని జనులు నడుచుకునేటట్టే నడుచు. 2023 సంవత్సరం కూడా పోయేగా కాలము కాస్త పోయేగా వెళ్ళిపోతా. నువ్వున్నా నేనున్నా, నువ్వు చూసినా నేను చూడకపోయినా, ఎన్నున్నా ఏమి అయిపోయినా అది మాత్రం తిరిగిపోతుండే. కాలచక్రం దేవుడు పెట్టేశాడు, అది తిరిగిపోతాయి. పొద్దు మొలిస్తే పొద్దు పోతే డేట్లు సంవత్సరాలు అన్ని మారి అవి ఎట్టపోతాయో అట్ట మనం కూడా పోయే రోజులు వస్తాయి. పోయేది ఏదో పరలోకం పోయేటట్టుగా చేసుకుంటే చక్కగా ఉంటాం అనేది దేవుని యొక్క వివరణ. కాబట్టి పాతదాన్ని పక్కన పెట్టాలి, ఇతరుల్లాగా వద్దు. ఒకప్పుడు పాత జీవితంలో జీవించాం, దీన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని ఆ అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వాటితో కలిసి మనమందరము శరీరము యొక్క ఆ మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు అనుసరించి మునుపు ప్రవర్తించుచు శుద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటిమే ఒకప్పుడు. అయితే యేసుక్రీస్తు మనల్ని ఆ దాంట్లో నుంచి విడిపించి, నా ఇష్టం ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే పోతాయి, జీవితమే పోతుంది. ఆస్తి సంపాదించినట్టు పెడతాం, మనం కడతేరి వెళ్ళి ఎవరి కోసమో చేసి పెడతాం, మనం పాడైపోతాం. మొత్తం తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు కాదు. బిడలో 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 వాళ్ళ కొరకు చేసి పెట్టి లాస్ట్ వీళ్ళు దేవుని తెలుసుకోకుండా, వీళ్ళకి రక్షణ లేకుండా, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతకలేక వీళ్ళు పాడైపోయి వీళ్ళు కడతేరు. ఆజ్ఞ అతిక్రమమే పాపము,
పాపము వలన వచ్చు జీతము తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలకు శాపం. మరి నువ్వు ఆస్తి సంపాదిస్తే వాళ్ళు తింటున్నా అంటే నువ్వు పాపం సంపాదిస్తే కూడా వాళ్ళకి వస్తుంది. ఆ కోణంలో ఆలోచన చెయ్యి. ఒకవేళ వాళ్ళైనా తెలుసుకుంటే రాదు, వాళ్ళు కూడా తెలుసుకునే రకంలో లేదే. దేవుని నిందిస్తున్నా. దేవుని నిందించడం వల్ల ఏం ప్రయోజనం? దేవుడు సమస్తమును ప్రాణమనే పెట్టేశాడు. అది అర్థం చేసుకోలేని అభాగ్యుల జీవితాలు చాలా ఉన్నాయి. బాగా చదువుకొని ఉంటారు, పక్కన వాళ్ళకు కూడా చెప్పుకుంటారు, చాలా సంవత్సరాలు చర్చికి వెళ్ళి ఉంటారు, లోకమంతా సువార్త ప్రకటిస్తారు, ఇంట్లో సువార్త ప్రకటించుకోలేదు. ఆడికి వచ్చే లోపల భిన్నాభిప్రాయాలతో హల్లెలూయా. డోర్లు కొరకబాకండి, టిఫిన్లు తిన్నారో లేదో వెళ్దాం. రెండవదిగా చూద్దాం ఏం చెప్తున్నారు. చదవండి ప్రియులారా, 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. హల్లెలూయా. చూడండి, హృదయాన్ని కఠినం చేసుకోవడం వల్ల ఇలా చేస్తున్నారంట. కావాలని నేను రాను మమ్మీ గట్టిగా ఏంది నాకు పని ఉంటే కఠినంగా మాట్లాడటం, కఠినంగా చెప్పడం, సేవకుల దగ్గర కూడా కఠినంగా ప్రత్యుత్తరం. మంచి చెప్పే వాళ్ళ మీద జరగబట్టి ఏం చేయాలి? ఆయన అంటాడు, ఆయన సెలైన్ ఎక్కించుకుంటే నువ్వు బాగుంటాడు. మళ్ళీ ఆడవాడయా వస్తే చాలు సెలైన్ అంటావే. ఒకవేళ ఆయన అట్లా అంటారు ఏమో కానీ ఇక్కడ అట్లంతా అంటారు. డబ్బులు కోసం చెప్తారు. బాగుండాలి అంతే. నువ్వు బాగుంటే నీ మనసు మాట నువ్వే తీసుకొచ్చి కానుకలు ఇచ్చేస్తున్నావు. 24 గంటల కానుకలు ఏ చెప్తూ ఉంటా, వీళ్ళేందో కానుకలు చెప్తున్నారని వెళ్ళిపోతున్నాయి. బాగుంటే నువ్వే దేవునికి ఏం సమర్పించుకోవాలో నువ్వు బాగుండే దానికోసం చేసుకోవాలి. నేను నీ మీద ఆధారపడి పరిచయం చేయను, నేను దేవుని మీద ఆధారపడి పరిచయం చేస్తాను. అలాంటివే కావాలి. వారి హృదయ కాఠిన్యం. హల్లెలూయా. మోషే చెప్పినాడంట విడాకులు తీసుకోండి అని. మోషే విడాకులు తీసుకోండి అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు ప్రభువా మోషే చెప్పినాడు కదా విడాకులు తీసుకోండి, ఈ హృదయ కాఠిన్యాన్ని బట్టి అటు చెప్పినాడు ఆయన. మీ దగ్గర ఏగలేకుండా చెప్పినాడు. పెళ్లి చేసుకునేది ఏంది, విడాకులు తీసుకునేది ఏంది? ఆ చొక్కాయి మాసిపోయిన చొక్కాయి మార్చుకున్నట్టున్నది. పోయా అన్నాడు. మీ హృదయ కాఠిన్యం బట్టి అతడు అలాగూ చెప్పాడు కానీ దేవుడు చెత్తపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదని మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. అక్కడ కనిపెట్టి మరి చెప్పండి. అంటే హృదయం కాఠిన్యం వల్ల ఏం చేస్తారంటే ఏదైనా చేసేస్తారు. అబ్బాయి వద్దంటారు, అబ్బాయి వద్దంటారు. అప్పుడు ప్రేమించినామంటే అప్పుడు ప్రేమించినామా, ఇప్పుడు ప్రేమించలేదు. హల్లెలూయా. ఏరా అఖిల వాళ్ళ మీ అమ్మ మాట వినలేట, అప్పుడు విన్నాము చిన్నప్పుడు, ఇప్పుడు మేము పెద్దవాళ్ళ వేసంలో ఇప్పుడు ఎందుకు అంటామండి. హల్లెలూయా. ఒక వచనం చదువుయా, బాగా చదువుతావు. తిమోతి పత్రిక 5వ అధ్యాయం, 1 తిమోతి 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చదువు గట్టి చదువుయా, జనాలు వింటారు. దరిద్రులు అంటారు, వాళ్ళకి వినాలి. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని, చదువు ఏం మన సబ్జెక్ట్ అదా, మనవులు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది
దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. ప్రత్యుపకారం చేయాలి, చెప్పిన దాన్ని చేయాలి. అది అలా నేర్చుకోవాలి. 24 గంటలు నిద్రపోతూ ఉంటే నానమ్మ ఎత్తి నోట్లో ముక్కులో పెట్టడం కాదు. నోరు లేని వాళ్ళు అట్లా అట్నే కారిపోతుంది, కారిపోతుంది. ఎర్రగా ఉంటే పట్టలేమా పాటలు. హల్లెలూయా. కాకి బిడ్డ కాకి అంట, సరేలే మనకెందుకు. అయినా మరి అంత ఘోరంగా చేస్తే రేపు వాళ్ళు అన్నం ఆడుతుంటారు. ఏమండి మా అవ్వ మా నాన్నమ్మ నాకు తినిపిస్తారండి, మీరేంది తినిపించలేదే భోజనము అని అంటే దరిద్రం బట్టి మీ అవ్వ అలాంటివన్నీ వదిలేయాలి. హల్లెలూయా. కాబట్టి గమనించాల్సి ప్రత్యుపకారం పని చేయాలి. ఏం చేయాలి నాన్న రాజేశ? కనుక ఏం చేయాలంట? వ్యర్థమైనట్టు చెప్పండి, ఏమంటాడు? హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. కఠినమైన వ్యక్తులు అలా చేస్తారు. నేను చేయను. అనంది నువ్వు ఇల్లు ఉడుస్తుందో, సామాను గడుగుతుందో, గుడ్లు ఉడుతుందో నాకేది వాళ్ళ అమ్మ ఉత్తున్నట్టుకోనది. ఆ వాసన నాకు వస్తుంది. అంతా వాళ్ళ అమ్మ చేసేది, మనం చేసేది. ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు. అప్పుడంతా వచ్చేసి తల్లిదండ్రులు పిల్లలను దేవుని వైపు చెప్తుంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను దెయ్యం వైపు చెప్తున్నారు. ఊరికి చర్చికి పోయిందండి, మనం ఇట్లా లోబాయి వేసి హ్యాపీగా వచ్చేస్తామండి అంటున్నారు. ఎన్టీఆర్ పార్కులు ఏంటంట మన ఊరు పక్కనే ఏంటే కొన్ని రోజులు పోతే బీచ్కి పోతాము మాట్లాడారు. మీరు కూడా బీచ్కి పోయేటట్టుగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎవరు ఉండారు దాన్ని. హల్లెలూయా. కనుక ఏమంటాడు? హృదయాన్ని కఠినం చేసుకో. ప్రభు దగ్గరికి వెళ్ళి దీవెన పొందుకొని డెవలప్ అయ్యి గొప్ప వాళ్ళగా మన కుటుంబానికి, మన సమాజానికి ఓ మంచి సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనము పొందాలనే పట్టుదల లేదు. అదంతా కష్టంగా అనిపిస్తుంది. జనాలతో కలుసుకొని అలా చేసేసి దేవుని దగ్గరికి వెళ్లకుండా కఠినంగా మాట్లాడి కఠినంగా ఏమి ఎదురుక బైబిల్ చదవాలి. ఎంత కఠినమైన మాట. పో వస్తా, నేను నీతోనే రావాలా అంటారు కొంతమంది చర్చి. నువ్వు పో ముందు, నేను వస్తానులే, నాకు తెలిసి దారి. బడికి పోయేటప్పుడు నన్ను నువ్వు తీసుకొని పోతున్నావా? అప్పుడు వదిలేస్తాంలా, ఇప్పుడు ఎందుకు పట్టుకొని పోతున్నావా అంటే. హల్లెలూయా. ఆ సంతోషం కూడా ఏందో, చర్చికి ఎప్పుడు ఒక వారం వస్తాడు, ఒక వారం రాడు. మధ్యలో వారం వేరే చర్చికి పోతున్నాడు, పెంతుకొస్తే చర్చి. కానీ మంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కదా పోండి, దేవుని మందిరానికి పోండి, అదే నేను కోరుకున్నాను. అయితే కంటిన్యూగా పోండి, వాక్యం సంపాదించుకోండి, దేవుల్లో మంచిగా సాక్ష్యంగా బ్రతకండి, మంచి లైఫ్ సెటిల్ చేసుకోండి ప్రభు ద్వారా. పాత జీవితాల్లో ఉన్నారనుకోండి, హృదయాన్ని కఠినం చేసుకున్నారనుకోండి, ప్రయోజనం లేదు. హల్లెలూయా. 3వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీ పత్రిక. త్వరగా కాగా 3:13 నేడు శబ్దము వినిన ఎడల పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచు కొనకుడని ఆయన చెప్పను కనుక. హల్లెలూయా. హృదయాలను కఠినం చేసుకుంటే పాపాల వైపు వెళ్ళిపోతాం. హృదయాలను కఠినం చేసుకుంటే మారుగా చేస్తాం, వ్యత్యాసంగా చేస్తాం. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్పారు, పాత వాటిని విడిచిపెట్టండి అంటే ఇతరులాగా అన్ని జనులాగా ప్రవర్తించబాకండి, అది పాత జీవితం. మనం అక్కడ ఉన్నాం,
రెండవది ఏంటంటే హృదయాన్ని కఠినం చేసుకునేది. హృదయాన్ని కఠినం చేసుకునేది ఎవరు? ఏ, కఠినంగా యేసు ప్రభు దేవుడు అంట. ఇంకా ఆయన ఒక్కడే నా దేవుడు అనుకున్నావు. సత్యం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఫోన్లో కొంతమంది అనాలమ్మా రెడీ అవుతున్నట్ట, కానీ నేను రెడీ కాలేదు. మరి ఈరోజు ఆదివారం కదా, రెడీ అవ్వాలి కదా, మళ్ళీ తిరిగి రెడీ కాలేదు. నేను అనుకోలేదా? సరే, నేనేం మాట్లాడను? అంత కఠినంగా నా దగ్గర మాట్లాడితే నేనేం మాట్లాడను? నువ్వు ఏదైనా స్మూత్గా మాట్లాడితే నేను ఆలోచన చెప్పగలను. బంతి తిరిగి నా ముఖానికి కొట్టేటట్టుంటే నేను బంతినే వేయను, బంతినే గోడకేయను. హల్లెలూయా. పాడబాడినైనా రాజేష బాగుంటావంట, పాడరా అంటాడు వాళ్ళన్న. నువ్వు పాడరా, వస్తుందా? కాదు, వచ్చిందే అవకాశం అని వేసి నిలబడాలి. హల్లెలూయా. ఆయన అఖిల్ని ఏం చేశానంటే వాక్యం చదువు అన్నాం. ఆ స్టైల్గా వచ్చినాడు, నిలబడుతున్నాడు, చదివినాడు. అది ఎంత బాగుంది. నువ్వు పాడరా అంటే, నువ్వు చదువురా అంటే, ఒక ఆయన ప్రార్థన చేయమంటే అంటున్నాడు ఆయన. ఇంకెప్పుడు డెవలప్ అయ్యేది నువ్వు? 2023 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతున్నది. నీ జీవితంలో ఎంత ఆయుషో అది కూడా అయిపోతున్నది. ఇంకా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. కొత్త మనిషిగా నువ్వు ఎప్పుడు జీవించేది? కొత్త జీవితాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసేది? అందులో ఇంకెన్ని మైళ్ళు వెళ్ళాలన్నా నువ్వు? ఇంకా పాత వాటినే పట్టుకొని పాడిందే పాడరా పాసపల్లి దాసరి అన్నట్టుగా పాత జీవితాన్నే పెట్టుకొని మనం పైకి మాత్రం డ్రెస్సులు మారిపోయినాయి, భాషా విధానాలు మారిపోయి మన ఇళ్ళలో బెడ్లు మంచాలు ఏందో మన తల్లిదండ్రులు అట్నే పాతాలు వేసుకొని పడుకొని కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం కదా. వేసుకో బెడ్లు అన్నా వేసుకో, ఏమన్నా వేసుకో, నాకేమి ఒప్పదని అనుకోబా. బాగుండి దాంట్లో మారినావు కదా, దీంట్లో మారితే ఇంకంత గొప్పగా డెవలప్ చేస్తాడు, నీకు కిరీటం పెడతాడు. జయించు వారిని నేనేం చేస్తాడు? పరదేశులో జీవ కిరీటం పెట్టి మీద కూర్చోబెట్ట. అది కూడా చూడాలి కదా. అది ఇదేం చెప్పు. రోజు ఆడ సోఫా పెట్టేసుకున్నాడు, దాంట్లో పడుకున్న వాళ్ళు చచ్చినారంట. ఆ జనాలు ఏం చేశారంటే ఆ సోఫా తెచ్చి ఆడ బారేసినారు. మన వాళ్ళు పోయి స్టైల్గా దాంట్లో కూర్చొని స్టైల్గా కూర్చోరు. వాడే తిరస్కరించి ఆడ బారేసిపోయినాడు. దాంట్లో పోయి కొంతమంది పోయి కూర్చొని వదలండి అయ్యా దాన్ని అంటే కూడా వాళ్ళు ఏమంటారట, సార్ ఇప్పుడు ఇచ్చేస్తాను సార్ అని ఆడ బారేసి వెళ్ళిపోయినారు. మన వాళ్ళు పోయి దాంట్లో కూర్చొని స్టైల్గా పాపాలు అనుకొని వాడికి దాంట్లో దోషం ఉంది, కానీ వీడికి ఆ దోషం కనిపించడంలా. దాంట్లో పోయి దోషం అంతా ఇంటికి తెచ్చుకునేది. ఏమి దీంట్లో కూర్చొని దాంట్లో ఏముండదట, అంతా మనమే దెయ్యాలం. నిజమే, దెయ్యాలకి దెయ్యాల చోటే జరిగిపోతుంది, దేవుని చోటు ఏడ జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 అంటున్నది. ఓ యేసయ్యా అంటున్నది దెయ్యం. ఈరోజు నేను దాటి పంపినే ఉండాలి, దొరక కూర్చో ఉండాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో ఈ పక్క ఆ పక్క తిరిగేసి గందరగోళం చేసేస్తుంది. వేసినాలో నర్మి ఏ మాకాలన్నా ఆరాధన అయిపోయింది. ఆ పాస్టర్ ఆరాధన చేసేసాడు. అప్పుడు బైబిల్ నెత్తి మీద పెట్టా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ గలాబా చేస్తున్నావు, ఇక్కడ ఆరాధన కానీ చేస్తున్నారా, నువ్వు ఆరాధనలో కూడా గందరగోళం చేస్తున్నావే. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని ఆత్మ సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. నువ్వు ఎవరు చెప్పు. ఏటమ్మంట, నేను తెలియకుండా వచ్చేసినానట. తెలీదా? తెలిసివాడు ఎవరు ఏమారిపోతారులేని అనుకుంటేట ఈరోజు పాత జీవితాన్ని పట్టని విడిచిపెట్టేసాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్పాను, నేను తాగను కూడా తాగను. ప్రభువు అక్కడ మాట్లాడాలి. యేసు నామములో చెప్పు, నువ్వెవరంటే చెప్పేసి
జాగ్రత్త క్షమాపణ చెప్తాం, వెళ్ళిపో, లేదంటే నీ ఇష్టం. పైన చూడన్నా. హల్లెలూయా. ఏమన్నావు? పైన చూడు అంటే ఓ అమ్మా వచ్చేస్తున్నది, అగ్ని దిగేస్తున్నది అంటారు. రేగులేదా? రేగులని నాకు తెలీదా? హల్లెలూయా. ఎలీషా అన్నాడు వెనక చూడు అన్నాడు. ఏమన్నాడు? వెనక చూస్తే ఏముందంట? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. అది కనిపించు ప్రభా, అడిగి చూపించు ప్రభా. అట్లా ప్రభా ఆమె చూపించు ప్రభా అంటే పైన చూడన్నా. ఓ అమ్మా వచ్చేస్తున్నది, అగ్ని వచ్చేది. ఓ అనబడి పుట్టేది టచ్ అనేది అవన్నీ వద్దు మనకు. దేవుని ఆత్మకార్యాలు. హల్లెలూయా. ఫ్రీ అయిపోయింది. నేను చెప్పానా మీ దగ్గర కూడా ఉండదు. మీ దగ్గర ఉండే దెయ్యం చెప్పేదా? గుడ్డి దెయ్యము, చెవిటి దెయ్యము, మోగ దెయ్యం. హల్లెలూయా. ఎన్ని దెయ్యాలు? వాక్యం వినకుండా ఉండేది చెవిటి దెయ్యం. దేవుని పాట పాడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఉండేది మోగ దెయ్యం. దైవ కార్యాలు చూసి కూడా ఏమి చలనం లేకుండా ఉండేది గుడ్డి దెయ్యం. ఈ 3 దెయ్యాలు మీ దగ్గర కూడా ఉన్నాయి. 10 రోజుల తంగ ఒక రోజు దొరికిపోతాడు. గుర్తు పెట్టుకోండి అన్న. చూస్తా ఉన్నాను ఆయన ఏదో చేసి. హల్లెలూయా. హృదయాన్ని కఠినం చేసుకునే వ్యక్తుల యొక్క పరిస్థితులు. హృదయం ఎందుకు కఠినం చేసుకుంటాడంటే ఫరో కఠినం చేసుకున్నాడు హృదయాన్ని. హృదయం కఠినం చేసేసినాడు. దేవుడు చేసేసినాడు. హృదయం కఠినం చేసుకో కఠినం. ఎందుకంటే లాస్ నీవు హృదయాన్ని కఠినం చేసుకునే కొద్దీ నీ ఇంట్లో ఏమైపోతుంది? చాలా లాస్ అయిపోతావు. నీ దీవెనలన్నీ కోల్పోతావు. నీ మంచి వాటన్నిటినీ కోల్పోతావు. నువ్వు ఫరో కాదు కదా, నువ్వు ప్రభు బిడ్డవు కదా, నువ్వు కఠినం చేసుకోవచ్చా? చేసుకో. అందుకు ప్రభు చెప్తున్నాడు కఠినం మాట. ఇప్పుడు కఠినం కాదు నీకు ఉండాల్సింది, దయ, కనికరం. హల్లెలూయా. నువ్వు కనికర స్వరూపుడైన యేసు బిడ్డ ఉంది. కఠినం చేసుకునేదానికి నీకు అవకాశం లేదు, నువ్వు చేసుకోకూడదు అని ప్రభు చెప్పు. హల్లెలూయా. చూడండి మళ్ళా చదువుతాం 17వ వచనం. కాబట్టి నడుచుకొనవలదని సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే మనసు గలవారై కాఠిన్యము వలన అజ్ఞానము చేత జీవములో నుండి వేరుపరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. వేస్టేజ్ ఉండదంట. పాతవి అంటే పనికి మాలిందే మనకు. పాతవ ఆ యొక్క జీవితం అనేది పనికి మాలింది, వ్యర్థమైన ఆచారం, వ్యర్థమైన జీవిత విధానం విడిచిపెట్టు. అలా నడుచుకొనుచున్నారు. ఇక్కడ రాసింది ఎవరికంటే ఏపీసీ సంఘానికి రాశాడు. సంఘంలో అంటే దేవుని ఎరిగిన వాళ్ళు, దేవునిలో జీవిస్తున్నామని చెప్పుకునేవాడు. వాళ్ళ దగ్గర ఏముందంటున్నాడు? వ్యర్థత. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తమును అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటితో జీవితాన్ని హల్లెలూయా. వెళ్ళికి పోతే పక్కింటి వాళ్ళ దగ్గర బంగారు తీసుకొని వేసుకొని పోవాలి, లేకపోతే 10 మందిలో మనకు విలువ ఉండదు. వేస్ట్ అయిన వాటితో నీకు విమోచన రాలేదన్న సత్యం నీకు ఇంకా తెలియదు.
గొర్రె పిల్ల క్రీస్తు రక్తంతో నువ్వు విమోచించు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో నువ్వు విమోచించబడ్డావన్న ఫీలింగ్ నీకు లేదు. 10 మందిలోకి వెళ్ళేటప్పుడు గౌరవంగా వెళ్ళాలి అంటే ఏంటిది? ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునేది నీకు గౌరవము, ప్రభు వాక్య ప్రకారం నడుచుకునేది నీకు అగౌరవం. కొంతమంది చర్చి లోపలికి పోతారు, పోయేటప్పుడు మళ్ళీ తిరిగిపోయేటప్పుడు అది వాళ్ళు వేసుకున్నారు బంగారు, వీళ్ళు వేసుకున్నారు బంగారు, దాంట్లో వల్ల ఏమన్నా పోయిందా, దీంట్లో ఏమన్నా తిరుగుడు మాటలు, ఎక్కడైనా సాకులు దొరుకుతాయా, ఇట్లాంటివి ఎదుర్కొంటారు. అలలియా, నువ్వు పరలోకం పోయేటప్పుడు నీ ఫోటో ఆడ ఉంటాడు. ఏమిటి నీ ఫోటో అంటే నీ సాక్షి. నువ్వు పరలోకం పోవాలనుకుంటే నీ సాక్ష్యం, నీ ఫోటో అక్కడ ఉంటుంది. ఇది నీ సాక్ష్యం, నీ ఫేస్ ఇది అని చూపిస్తారు రేపటి. హల్లెలూయా. కాబట్టి చెప్పబడుతున్న మాటను చూస్తుంటున్నాము, వ్యర్థమైన దానిని అనుసరించుకో. అది పాత జీవితాలు, ఎప్పుడో వదిలేసినావు, బాప్టిస్మలో ముంచేసినావు, దాన్ని వదిలేసినావు, చచ్చిపోయినావు. ఇప్పుడు నువ్వు క్రొత్త బిడ్డవి, క్రొత్త జీవితాన్ని, క్రొత్తలో ముందుకు పోతున్నావా? పోలేదంటే నువ్వు వెనక తిరిగి చూసి మరి నీకు ఒక ప్రిస్టేజ్ కోచింగ్ లాగా తీసుకోవడంలా. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా, క్రీస్తుని ధరించుకోవాలి కదా. వ్యర్థమైన జీవితాన్ని ధరించుకుంటే నిన్ను దేవుడు ఎలా, ఈయన ఈమె నా బిడ్డని ఎలా చెప్తాడు? దావీదుని గురించి ఏమన్నాడు కృష్ణ? దావీదు నాకు ఇష్టానుసారుడే, నా ఉద్దేశం. నువ్వు యేసుక్రీస్తు ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? యేసుక్రీస్తు ఉద్దేశం ఏం తెలుసా? ఆయనను పోలి జీవించాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన సారూప్యములోకి రావాలి. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు ముందుగా ఎరిగెను వారు సారూప్యము గల వారగుటకు. హల్లెలూయా. సరే, ఆయన లాంటి సారూప్యమును నీవు పొందాలి. ఎందుకు బల్ల తీసుకుంటావు? మత కార్యమా, సంఘ క్రమమా? బల్ల ఎందుకు తీసుకుంటావు? బయట ఎందుకు కట్ట బతుకుతావు? లోపలికి వస్తే ఏదో పరిశుద్ధంగా జీవించినట్టుగా ఫీలింగ్, బయట వెళితే దిగింపు, హృదయ కాఠిన్యం. 10 మందికి నీ జీవితాన్ని, 10 మందికి నీ యొక్క ఆ యొక్క గుణగణాల్ని నీ ప్రవర్తన ద్వారా, వ్యర్థ ప్రవర్తన ద్వారా కొనపరుచుకుంటావు. ఫ్రీగా బ్రతుకుతావు లోకంలో, మనల్ని ఎవరు చూడటం లేదు. లోపలికి వచ్చినప్పుడు మాత్రం దేవా పాపిని ఎంత ప్రవర్తన విడిచిపెట్టురా. హృదయ కాఠిన్యం వలన అనుజనుల వల్లే ప్రవర్తించు. ఏం మాట్లాడు? నేడే యేసు ప్రభు రాకడ వస్తే అంటే ఆ ఆలోచన నీకు లేదా? అందుకోసం నువ్వు యేసు ప్రభు రాజ్యం కొరకు నువ్వు మారు మనసు పొందలేదా? అందుకోసమే కదా చర్చికి వెళ్ళేది. అందుకే కదా దేవుడు నిన్ను దర్శించాలని నువ్వు పిలిచే. నువ్వు ప్రభు మాటలను పక్కన పెట్టి నీకు ఇష్టంగా పాత వాటిని అనుసరించుకుంటూ చేసుకుంటూ క్రొత్త పేరు కలిగి ఉండాలంటే నీవు పెళ్లి వస్త్రాలు లేని, పెళ్లి విందుకు అన్యాయంగా గోడ దూకిపోయిన వ్యక్తిలాగా నీవు ఎంచబడతావనేది వేస్టేజ్ పక్కన పెట్టి. ప్రభు అన్నాడు, కక్కేసిన కూటికి కుక్క తిరిగినట్లు
కడగబడిన పంది బురదలో మరలా దొర్లినట్టు అను సామెత నీకు తగినదే. నువ్వే నువ్వే దేవుని ఎరిగి బైబిల్ చదివి పాట పాడి దేవుని దగ్గర బాగా మంచిగా ఉన్నట్టుగా అనిపించే ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వెళ్ళిన వ్యక్తివి నీవే ఎలా బ్రతికితే కొత్తగా దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు ప్రేమను రుచి చూడాలని యేసు దగ్గరకు వచ్చిన వ్యక్తులకు నువ్వు ఒక విట్నెస్ గా సాక్షిగా కనపరుచుకోగలుగుతున్నావా? లేదు. నీ యొక్క ఉద్దేశం అది కాదు. బాగుండాలి. అందరూ పోయి ఆడ మొక్కేది అదే. అందరూ చేసేది. కొంతమంది డిమాండ్ చేస్తుంటారు, మేము రాము, వస్తామా, మేము నడుచుకోమా, మా ఇష్టం. నీ ఇష్టం ఏడెందుకు? బయటపో. బయటపోతే నీ ఇష్టం. కాయకు లేక తిరుగు. ఎవడు అడుగుతాడు నిన్ను? ఇక్కడ వస్తే మాత్రం ప్రభు ఆత్మ నిన్ను స్వాధీనంలో తీసుకొని నీకు చెప్పడం తన అధికారం. ఎంత కఠినంగా మాట్లాడతావు. ఇక్కడ ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు అలాంటి వ్యక్తి దీవెన పొందుకొని పోతావా? నీ మాట దేవుడు వింటాడు కదా, నీ హృదయాన్ని దేవుడు చూస్తుంటాడు కదా. నీకు దీవెన ఎలా ఇస్తాడో? నీ దీవెన కొరకు రావడంలా బెదిరింపు కొరకు. సంఘంలో ఎవరిని బెదిరిస్తావో? దేవుడిని బెదిరిస్తావా? దైవ సేవకులను బెదిరిస్తావా? నీకన్నా ముందుగా ప్రభు పనులు తీసుకొని ప్రభులో మంచిగా జీవిస్తున్న వ్యక్తులను బెదిరిస్తావా? ఎవరిని బెదిరిస్తావా? బాబాక చర్చికి బాబాక ఆ చర్చికి పో, ఆ చర్చికి పో. నీ జీవితాన్ని నిండా ముంచేసే వ్యక్తులు వాళ్ళు. అందుకా దేవుని ఎరిగేది. ఎడబాబాక అడగబాబాక ఎడగబో. నేను ఎడగరాను, నేను అడగబోతాను, ఏడవ దగ్గర సెటిల్ అయ్యే జీవితాన్ని మంచిగా కాపాడుకో. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ జీవితం అయిపోతుంది, సంవత్సరాలు ముగిసిపోతున్నాయి నీ జీవితంలో. నిలబడి జీవించు. పాత వాటిని పక్కన పెట్టు, నువ్వు క్రొత్తదవ్వాలి. క్రీస్తులో ఉండే వ్యక్తులు నూతన సృష్టి. పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తమవ్వాలి. పాత వాటిని విడిచిపెట్టు, పాత జీవిత విధానాన్ని విడిచిపెట్టని వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడు. హల్లెలూయా. మనం చదువుకున్నాము 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము మరి 4వ వచనంలో అక్కడ చూస్తే ఒక మాట ఉన్నది చూడండి. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగానో కాపాడితే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. చదవండి 4వ వచనం. ఆ 14వ వచనం చదవండి. వారు వినని వారి దృష్టికి విశ్వాసఘాతుకులుగా పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైపోయిరి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఇశ్రాయేలీయులకి. వాళ్ళని ఎంత గొప్పగా రక్షించి తీసుకుని వచ్చినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. మళ్ళీ పాత పితరుల్లాగా, ముష్కరుల్లాగా, మూడుల్లాగా అవాక్యమైన జీవితంలో, అయోమయపు జీవితంలో, అజ్ఞాన జీవితంలో పడిపోయారు. పాతది వదిలిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తును వదిలిపెట్టేసి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఎర్ర సముద్రం దాటేసి అనేక సంవత్సరాలు అయిపోయింది. పాపము. ఎర్ర అంటే ఏంటి? ఎరుపు అంటే ఏం తెలిసిన? పాపము జీవితాన్ని విడిచిపెట్టి యేసు అనే మార్గంలో ఆ యొక్క 2 ఎర్ర సముద్రాన్ని చీల్చి పైకి ఏం వచ్చిందంటే ఆరిన నేల. ఇదే యేసు మీద వాళ్ళు నడిచి కొత్త మార్గంలోకి వచ్చేస్తే కానీ వాళ్ళ మనస్సు మాత్రం పాత జీవితంలోనే. అందుకే అక్కడ మాట్లాడు, యేసులో వచ్చేసావు, ఎర్ర సముద్రం 2గా చీల్చు. నీ పాపాలను చీల్చి చెండాడడం జరిగింది. మధ్యలో యేసు మార్గం నీకు, యేసు మీద నువ్వు నడిచి
యేసులో నడిచి నీవు కనాను దేశానికి వెళ్ళాలి. అయితే పాత జీవితంలో జీవించు. దేవుని సంతోషపెట్టే దాన్నే చేయాలి. నిన్ను సంతోష పెట్టుకునేది ఏది చేయాలి. దేవుని సంతోష పెట్టేది నీకు సంతోషం కలిగించి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఉన్న పాత వాటిని విడిచిపెట్టు. ఇదిగో నీ కొరకు నూతన సంవత్సరం ఎదురు చూస్తుంది. నూతనమైన వ్యక్తిగా దేవుని మనస్సును మార్చుకో, సరిచేసుకో. ప్రభు దగ్గర చెప్పు, ప్రభువా నేను ఇది వరకు చేసినంటి పొరపాట్లను దృష్టి ఉంచండి, పక్కన పెట్టి నూతనముగా జీవించడానికి నేను మంచి ఆలోచనతో ఈ సన్నిధిలో నన్ను క్షమించు. ఆ పాత వాటిని కడిగి తెలియక జారిపోయా లేవనెత్తి నిలబెట్టు. నీలో నడుస్తా, నిన్ను వెంబడిస్తా, నీ వెంబట నడుస్తా, నీతో ఉంటా. నీవు నాకు ముందు నడువు, నేను మీకు వెనక నడిచి దేవుని రాజ్యం చేరడానికి. ఇలాంటి ఆలోచనతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను నూతనమైన సంవత్సరంలో మంచి ఆశీర్వాదాలతో వాగ్దానాలతో నిన్ను సంధిస్తాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము నిత్యము భయము కలిగిన వాడు ధన్యుడు అని చెప్పి 28:14 వచనంలో సామెతల గ్రంథం చెప్పినాడు. ఆ మాట చదువుకొని ముగిద్దాం. 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, కీడులో పడు. హల్లెలూయా. వాడు భయము కలిగి దేవునిలో ముందుకు సాగుదాం, దైవాశీర్వాదాలు పొందుదాం. పాత వాటిని విడిచిపెట్టి క్రొత్త మనిషిగా క్రొత్త హృదయముతో ముందుకు సాగుదాం. దావీదు కూడా చెప్పాడు, దేవా అంతరంగంలో నూతనమైన మనస్సును మరలా సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని చెప్పుకోవాలి. మనం పాత వాటిని విడిచిపెట్టాలి. క్రొత్త జీవితంలో మనం అడుగు పెట్టడానికి మన మనసులో ఉన్న వ్యర్థతను కడిగివేయాలి, తొలగించుకోవాలి, మారిపోవాలి, పర్ఫెక్ట్గా బ్రతకాలి. పర్ఫెక్ట్ అయిన జీవితంలో ఆశీర్వాదాలతో ముందుకు సాగాలి. ప్రభు మీకు దయచేసి దీవించి కాపాడను కాక. మన పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పణ చేయుము దేహమును సమర్పణ చే